టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా ఈ రోజుల్లో ప్రాబ్లం లేదు. ఏదన్నా చెయ్యాలి అన్న ఒక కోరిక అయితే ఉండాలి. ఒక తల్లి ఇంట్లో ఏం చేస్తుందో అదే వాళ్ళ ఇంట్లో చేయడానికి ₹1,00,000 ఇచ్చి పెట్టుకుంటున్నారు. మనల్ని మనం హెరాస్ చేసేసుకుని ఈ ఎఫెక్ట్ అంతా మనం ఎవరి మీద పెట్టేస్తున్నాం? హస్బెండ్ మీదకి వెళ్ళి తర్వాత ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతుంది. ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఇంకా వేరే షార్ట్ కట్టే లేదు దానికి. ఖాళీగా కూర్చున్న మహిళ ఈరోజు ఏదైనా దేశానికి ఉపయోగపడే పని ఒకటి చెయ్యాలి. అలాంటి ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ డిజిటల్ మహిళ. డిజిటల్ మహిళా సంఘం సభ్యురాలిగా గర్వంగా ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నాలోని శక్తిని మేల్కొలిపి ధైర్యంగా నిలబడి నా జీవితానికి, నా కుటుంబానికి, నా సమాజానికి మార్పు తీసుకురావడానికి కృషి చేస్తాను. మరి ఇలాంటి సంఘం గురించి కృషి చేసి మిమ్మల్ని అందరినీ ఇక్కడ వరకు తీసుకొచ్చిన అధిష్టాన్ని పిలుచుకుందామా? సో లెట్ us invite our president రాణి గారు, సెక్రటరీ జాహ్నవి, ట్రెజరర్ పద్మ, గ్రోత్ ఆఫీసర్ లలితాదేవి, ట్రైనింగ్ ఆఫీసర్ జయలక్ష్మి. Now I invite our President Rani Garu to introduce our founder and CEO. Happy welcome to my Kakinada. డాక్టర్ ఆశ్లేష గారు, డిజిటల్ మహిళా ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ మహిళా సంఘము మిత్రవాక్ స్థాపకురాలు మరియు CEO. ఆమె ఒక విజనరీ సైకాలజిస్ట్, రచయిత్రి మరియు డిజిటల్ ఎంపవర్మెంట్ కోచ్. మహిళల భావోద్వేగం మరియు డిజిటల్ మధ్య గ్యాప్ను తగ్గించి వారి జీవితాలను మార్చడంలో ఆమె చేస్తున్న పని ఎంతో విశేషం. ఆమె ప్రారంభించిన డిజిటల్ మహిళ శక్తి, సంపద, స్వేచ్ఛ ఉద్యమం ఈరోజు తెలుగు మహిళలు ఉన్న ప్రతి గడపకి అతి బలమైన ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్. ఎక్కడ మార్పు అవసరమో అక్కడ నిలబడి మార్పుకు తగిన జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఆమె అవసరం ఉందో అక్కడ సహాయం చేయడం ఆమె వ్యక్తిత్వాన్ని గొప్పగా నిలబెట్టాయి. ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ మ్యామ్. డిజిటల్ మహిళా సంఘం లక్ష్యాలను, ఉద్దేశాలను నిజాయితీగా పాటిస్తాను. ఆర్థిక స్వతంత్రం కోసం కృషి చేస్తాను. డిజిటల్ నైపుణ్యాలను సరైన దారిలో ఉపయోగించి నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం మంచి భవిష్యత్తును నిర్మిస్తాను. మనమంతా కలిసి మహిళలచే మహిళల కోసం నిర్మించిన డిజిటల్ మహిళా సంఘమును శక్తి పదంలో నడిపిద్దాం. కంగ్రాచులేషన్స్ టు ద అధిష్టాన ఆఫ్ DMS బ్లూమ్స్ కాకినాడ. I request our founder and CEO of Digital Mahila,
డాక్టర్ ఆశ్లేష ఇస్లా మ్యామ్ టు ప్లీజ్ అడ్వైస్ ద గ్యాదరింగ్. గుడ్ మార్నింగ్ ఆల్. ఫస్ట్ టైము ఇన్స్టాగ్రామ్లో నేను వస్తున్నానని చెప్పిన మొదటి ప్రదేశం కాకినాడ. ఇప్పుడు వరకు ఎన్ని చోట్ల జరిగినా ఎక్కడ చెప్పలేదు. నిశ్శబ్దంగా ఇన్నాళ్ళు చేసాం, కొంచెం సౌండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఈసారి సౌండ్ చేయకపోతుంటే ఖాళీ డబ్బాలు సౌండ్లు ఎక్కువైపోతున్నాయి, అసలు మ్యాటర్ ఉన్న వాళ్ళు సౌండ్ కనబడట్లేదు. అందుకని ఫస్ట్ టైము ఇన్స్టాగ్రామ్లో ఒక లైవ్ చేసి రావడం జరిగింది. విజిటర్స్ అందరు నుంచోండి ఒకసారి. విజిటర్స్ అంటే కాకినాడ చుట్టుపక్కల నా రీల్ చూసి ఎన్రోల్ అయ్యి వచ్చిన వాళ్ళు అనమాట. మీరంతా కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ కమింగ్ హియర్. క్లాప్ హ్యాండ్స్ ఫర్ యు ఆల్. ప్లీజ్ సిట్ డౌన్. నిన్న అడిగా గెస్ట్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని ఉన్నాయండి అని అడిగా. 24 అండి అని చెప్పారు. పొద్దున్న ఎందుకో రంగంపేట దాటేశాక మళ్ళీ గెస్ట్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని ఉన్నాయండి అన్నాను. 50 అంటున్నారు. అదేంటి నిన్నగా 20 అన్నారు, అయితే 30 అవ్వాలి కానీ 50 అయిపోవడం ఏంటని డౌట్ వచ్చింది. కిందకు వచ్చాక వీళ్ళని అడిగా గెస్ట్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని అయినాయి అని అడిగా. వీళ్ళు అంటున్నారు ఇప్పుడు ఫోన్లు మేము రిసీవ్ చేసుకుంటూ ఉంటే 100 అయిపోయేలా ఉన్నాయని ఫోన్లు ఎత్తట్లేదండి ఇంకా అన్నారు. అంటే ప్రతి మహిళ కూడా ఏదైనా చెయ్యాలి అన్న ఒక కొత్త ఉత్తేజం కొత్తగా మొదలైంది ప్రపంచం నలుమూలలో కూడా. ఇంతకు ముందు ఎవరైనా ఏమైనా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనకెందుకులే, మనం ఏమైనా చేస్తామా పెడతామా అన్న ఆలోచనలో ఉండేవారు. కానీ ఇప్పుడు అలా ఎవ్వరు లేరు. నాకంటూ ఏదైనా సంపాదించుకోవాలి, ఏదైనా వ్యాపకం ఉండాలి, ఎలా అయినా ఉపయోగపడాలి ఎవరికైనా అని ఏదో ఒక ఇంటెన్షన్లో అందరూ ముందరకు రావడం జరుగుతుంది. ప్రపంచం డెవలప్ అవుతుంది అన్నదానికి గుడ్ సైన్ అది. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే టు బీ హియర్ ఇన్ కాకినాడ. నేను కాకినాడలో 1 సంవత్సరంన్నర ఉన్నాను. ఇక్కడ సర్పవరం జంక్షన్లో మా అన్నయ్య పెట్రోలియం ఇంజనీర్గా జిఎస్పిసిలో వర్క్ చేసేవారు. అప్పుడు నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ కాకినాడలోనే ఉండవలసి వచ్చేది. మా అమ్మగారు, నాన్నగారు, నేను, మా బ్రదర్ అందరం ఇక్కడ ఉన్నాం అనమాట ఒక 1.5 year. మీ అందరికీ తెలిసి నేను ట్రైనర్ను కూడా అని. ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరికీ ఒక భవన్ ఉంటుంది. అందులో ఒక 2-3 ఏళ్ళు కన్సిస్టెంట్గా సిఏ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కమ్యూనికేషన్ ట్రైనింగ్స్, మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ జరిగేవి. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి రాజమండ్రి నుంచి కాకినాడ సింగిల్గా ఒక కార్ వేసుకుని డుడ్డు అని వచ్చేసారు. ట్రైనింగ్ చెప్పేసి వెళ్ళిపోవడం జరిగేది. అయితే కాకినాడ ఇవాళ సంఘం ప్రారంభం పెడదామన్న ఇంటెన్షన్లో మేము లేము. మేము డిజిటల్ మహిళ మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్నారు కాకినాడలో డిజిటల్ మహిళాసు. కానీ సంఘం పెడదామన్న ఆలోచన ఒక్కసారి వచ్చి చూసి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో కనుక్కుని అప్పుడు పెడదామని అనుకున్నాం. అయితే సడన్గా తెలిసింది ఏంటంటే పీపుల్ ఆర్ రెడీ, వీ కెన్ స్టార్ట్ సంఘం దేర్ అన్నారు. నేను రెండోసారి రానవసరం లేకుండా చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్స్. సంఘాలు కాకినాడలోనే కాదు, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో 8 సంఘాలు, గుంటూరు, ఏలూరు, తణుకు, తిరుపతి, బెంగళూరు, అనంతపూరు, అలా ప్రతి చోట్ల కూడా సంఘాలు పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఎందుకు నాకు ఇది పెట్టవలసి వచ్చింది? డిజిటల్ మహిళ లాస్ట్ ఇయర్ ఈ టైంకే నేను పూర్తిగా చేయడం ప్రారంభించాను. అప్పటి వరకు మీరు నన్ను చూసినట్లయితే పిల్లల బిహేవియరల్ స్కిల్స్ గురించి, పేరెంటింగ్ విషయాల గురించి అప్పటికి ఏవో ఒక 10-12 బిజినెస్ వీడియోలు అయితే నేను చేశాను. ఆ రోజుల్లో ఒక 2 years బ్యాక్ మీరు ఇంటి దగ్గర నుంచి కూడా ఇలా చేసుకోవచ్చు కదా అన్న వీడియో నేను చూశానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పల్లెటూరులో ఉండి మనం ఇలా చేసుకోవచ్చు, మనం ఇలా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు అని నేను చాలా చోట్ల చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో కూడా నేను పిల్లలకి కౌన్సిలింగ్లు అవి చేసేటప్పుడు తల్లి సంతోషంగా ఉండడం నాకు ఎప్పుడూ కనిపించలేదు. ప్రతి 10 మందిలోనూ ఒక 8 మంది 9 మంది తల్లి సంతోషంగా లేదు. పిల్లల్లో ఏదైనా బిహేవియర్ మార్పు రావాలి అంటే తల్లి తండ్రి ఇద్దరూ మాట మీద ఉండాలి. ఒకరికొకరు పరస్పరంగా అర్థం చేసుకోకుండా ఒక సైకాలజిస్టో, ఒక సైకియాట్రిస్టో, ఒక కౌన్సిలర్ ఎవరు ఏం చేయలేరు. పిల్లల్ని స్ట్రాంగ్గా ఉన్న పిల్లల్ని మనం రెడీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే తల్లి తండ్రి ఒక మాట మీద ఉండి ఒకదైన శైలిలో వెళ్ళట్లేదు. అప్పుడు నేను పిల్లల కన్నా కూడా తల్లితో ఎక్కువ మాట్లాడవలసి వచ్చేది. నాకు డబ్బులు అయితే వస్తున్నాయి, పేరైతే వస్తుంది, కంటెంట్ అయితే లక్షల్లో వెళ్ళిపోతుంది, కానీ తృప్తి లేదు, తల్లి సంతోషంగా లేదు.
ఎందుకు సంతోషంగా లేదు అంటే ఎంత కష్టపడుతున్నా ఎంత చేస్తున్నా తనకు రావాల్సిన గౌరవం గుర్తింపు రావట్లా. ఆవిడ ఇంటి దగ్గర ఉండి అన్నీ చక్కబెట్టుకుంటుంది కాబట్టే మనం బయటికి వెళ్ళి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం అన్న గ్రాటిట్యూడ్ ఉండట్లేదు, అసలు మినిమం గుర్తింపు ఉండట్లేదు. ఈరోజు మీరు పెద్ద పెద్ద CEO ఇళ్లలో చూస్తే భార్య భర్త ఇద్దరూ వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలకి, ఇల్లుని మెయింటైన్ చేయడానికి హోమ్ మేనేజర్ అనే ఒక రోల్ ఇచ్చి ₹1,00,000 జీతం ఇస్తున్నారు. హోమ్ మేనేజర్కు ఉన్న డ్యూటీస్ ఏంటి అంటే ఒక తల్లి ఇంట్లో ఏం చేస్తుందో అదే వాళ్ళ ఇంట్లో చేయడానికి ₹1,00,000 ఇచ్చి పెట్టుకుంటున్నారు. ఇంకా వంటగది కూడా ఉండదు, హాల్లో ఎక్కడ తీసినా ఎక్కడ సర్దక్కర్లేదు, అదని ఇదని కిరాణాలు చూసుకోక్కర్లేదు, బట్టలు చూసుకోక్కర్లేదు, అన్నీ హోమ్ మేనేజర్ చూసుకుంటుంది. హోమ్ మేనేజర్ కష్టపడదు, హోమ్ మేనేజర్ కింద మళ్ళీ 2-3 పనోళ్ళు ఉంటారు. మీ అందరి జీతం విలువెంత? అక్షరాల 1,00,000. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో ఉన్న మీ పరిస్థితులను బట్టి, మీ చుట్టూ ఉన్న మీ బంధుమిత్ర వెల్విషర్స్ వర్గాలను బట్టి మీ జీతం ఎంత ఉంటే ఓ రకంగా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది? 1 to 2 ఇక ఈ క్లారిటీ ఉండాలి జీతం తీసుకునేటప్పుడు. అయితే 1,00,000 ఉండాలి, లేకపోతే 2,00,000 ఉండాలి కదా. 1,00,000కి 2,00,000కి ఎంత గ్యాప్ ఉందండి? ఆవిడ 1 to 2 అని ఎలా అంటారు? యువర్ ఫెయిల్, మీకు ఈ ఉద్యోగం ఇవ్వండి అనుకోండి. మేడం ఎంత ఉండొచ్చు మేడం మీకా? అంటే మీకు నాకు తెలిసి మీ జీవితం చాలా ప్రశాంతమైన జీవితం అయి ఉంటుంది. మీరు చెప్పండి. 1,50,000. ఆ 50,000 ప్రజలు అర్థమైందా మీకు? ఇంకెవరైనా ఉన్నారా ₹1,00,00,000 ఇచ్చి నేను నా ఇంట్లో ఉండనండి అన్నవాళ్ళు? ఈ మేడం ఆ మేడం అంటే ఫస్ట్ కూర్చున్న పింకు శారీ ఏదో సార్ నుంచండి. మీకు జీతం ఎంత కావాలండి? చాలా సింపుల్గా ఒక 5 ఇవ్వచ్చండి. మనం ఉన్న పరిస్థితి ఇది. కానీ నేనేమంటానంటే ఆన్లైన్ అయిపోయాం ఇప్పుడు అంతా. ఇంకా పాతకాలంలాగా ఒక రింగులో తిరుగుతానంటే కుదరదు అంటాను నేను. ఇంకా సంసార జీవితం, సంసార బాధ్యతలు తప్పవు, అవి చేసుకోవాలి. కానీ అవి చేసుకుంటూనే కొంచెం టైంని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే దేవుడు నీకు ఏదో ఒక విద్య పెట్టే ఉంటాడు కదా, దాంతో నువ్వు సమాజానికి ఉపయోగపడడం కానీ, దాంతో నువ్వు 4 డబ్బులు సంపాదించుకోవడం కానీ, దాని ద్వారా నువ్వు తృప్తి పడడం కానీ కూడా చెయ్యి. అప్పుడు ఇక్కడ ఉంటున్న హెరాస్మెంటు ఇక్కడ వస్తున్న రిజల్ట్ వల్ల బ్యాలెన్స్ అవుతుంది. హెరాస్మెంట్ అని నేను క్యాజువల్గా అనట్లేదు, నిన్ను బయట వాళ్ళు హెరాస్ చేయట్లేదు, నిన్ను నువ్వుగా హెరాస్ చేసుకుంటున్నావు. ఇందులో ముఖ్యంగా కారణాలు ఏంటి అంటే అన్నీ నేనే చేసేసుకోవాలి. ఇక్కడ ఎవరు నిన్ను అడగరు. ఇక్కడ కానీ నీకు నువ్వే ఆయనకి 2,000 పని మనిషి జీతం మిగులుద్దామనో, లేకపోతే ఆ బట్టలకి ఇస్త్రీలకి వాటికి వేసే దగ్గర 1,200 మిగులుద్దామనో, ఏదో కక్కుర్తి లెక్కలన్నీ వేసి లాస్ట్లో నువ్వు ఒక 20,000 30,000 స్పాండ్లైటిస్లు ఆర్థరైటిస్లు అని ఇలా కడతా ఉంటావు. నువ్వు సోషల్ షాప్ ఒకటి ఉంది. ఇదేంటంటే కిట్టి బట్టలు 5,000 5,000 5,000 5,000 వేసేసుకుని మిమ్మల్ని మీరే పిలిచేసుకుని మళ్ళీ ఆ డబ్బులు వచ్చిన ఆమె ఆ రోజు మళ్ళీ వీళ్ళందరికీ స్నాక్స్ బిస్కెట్స్ టీ కాఫీ సర్వ్ చేయడానికి ఇంటికి పిలవడం, ఆ ఇల్లుని డెకరేటివ్గా ఉంచుకోవాలి, అందరితో పొగిడించుకోవాలి అని తుడిచిన ఫ్రిడ్జ్ని తుడిచేసి మార్చిన టీ పైన మార్చేసి ఆ వచ్చిన ఆ రూపాయిన రొడ్డి కూడా కలిసి లేకుండా ఖర్చు పెట్టేసి మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేసేసుకుని అన్నీ 1 గ్రామ్ నగలంట, మొత్తం లైన్ బ్యాంకులో పెట్టేశాడంట అని సోదంతా చెప్పేసుకుని అందరి మనిషి తీసేసి ఇదో రకం శోభ. ఇన్ని రకాల మహిళ తనకి తానుగా పాడు చేసేసుకుంటుంది. ఇందులో ఎవరి పాత్ర ఉందా? ఇప్పుడు చెప్పరే, ఇప్పుడు నవ్వరుగా, ఇప్పుడు చెప్పరే, నేనేనండి కారణం అని ఎవరు చెప్పరే అంటే నేను కదా. అందరికందరూ హార్ట్ మీద హ్యాండ్ వేసుకుని 100కి ఎంత % మీకు మీరే మిమ్మల్ని క్షోభ పెట్టుకున్నారు అని నాకు చెప్తారు. అమ్మ క్లాప్ హ్యాండ్స్ ఫర్ హెర్. 100కి 100 అని చెప్తే తప్పట్లు కొట్టిస్తారేమో, నువ్వు అందరూ 100కి 100 అని చెప్పేకండి. 90% 50% ఏమండి ఏంటిది హార్ట్ మీద హ్యాండ్ వేసుకోమన్నాను నేను. అంతే ఓన్లీ 1% మీకు మీరు షాప్ పెట్టుకుంటున్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను. వెరీ గుడ్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ.
ఓకే. ఈ పాయింట్ చాలా నచ్చింది నాకు. ఆవిడ చెప్తున్నారు 80% నాకు నేను షాప్ పెట్టుకుంటానండి, మిగతా 20% మా ఆయనకి షాప్ పెడతానండి. నా నెక్స్ట్ పాయింట్ అదే యాక్చువల్గా. ఇంత మనల్ని మనం ఇంక తీసేయండి అమ్మా, గుండె బరువెక్కిపోతుంది. ఇందులో లాజిక్ ఏంటంటే, ఇంత మనం పెట్టుకుంటున్నాం కదా, ఇంత మనం షాపు పడిపోయి ఆ ఎఫెక్ట్ అంతా ఎవరి మీదకి వెళ్తుంది? హస్బెండ్ మీదకి వెళ్తుంది ఫస్ట్, ఆ తర్వాత ఇంకెవరి మీదకైనా. డిజిటల్ మహిళ ఆఫ్లైన్ ఈవెంట్ పెట్టినప్పుడు నేను ఒకసారి ఆశ్చర్యపోయాను. 6-7 మగాళ్ళు కాతేరు వెంకటాద్రి గార్డెన్స్లో ఫస్ట్ ఆఫ్లైన్ ఈవెంట్ చేసాం. బయట వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు కూర్చోమనండి, చివరి రోజులో కూర్చొని చూడమనండి అని చెప్పాము. నేను వాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే నాకు థ్యాంక్స్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నారనమాట. నేను ఎప్పుడూ అనుకున్నాను డిజిటల్ మహిళ అన్న ప్రోగ్రాం పెడితే మగవాళ్ళ దగ్గర నుంచి కొంచెం వ్యతిరేకత వస్తుంది, మహిళలు అందరూ కలిపి ఏదో చేసేస్తున్నారు అనుకున్నా. కానీ ఫస్ట్ టైం నాకేమర్థమైందంటే, మేడం మీరు ఏం చేశారో తెలీదు, మా ఆవిడ ఇంతకు ముందులాగా నన్ను వేధించట్లేదు, మా ఆవిడ ఇంతకు ముందులో ఏడవట్లా. అంటే రీజన్ చెప్పకుండా ఏడ్చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇవాళ చాలా పని ఉందండి, నేను జస్ట్ కేవలం అసలు మీరు ఏం చెప్తారో చూద్దామని, మీకు థ్యాంక్స్ చెప్పుకుందామనే వచ్చానండి అని చెప్తున్నారు ఆయన. అంటే మనల్ని మనం హెరాస్ చేసేసుకుని ఈ ఎఫెక్ట్ అంతా మనం ఎవరి మీద పెట్టేస్తున్నాం? హస్బెండ్ మీదకి వెళ్ళి తర్వాత ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతుంది. డిజిటల్ మహిళ అందుకే ప్రారంభించాను. నువ్వు పిల్లోడిని కూతుర్ని తర్వాత సెట్ చేద్ది, కానీ నువ్వు సెట్ అవ్వు ఫస్ట్. ఎలా సెట్ అవ్వాలి, దారి ఎలా చూపించాలి, ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు. అందుకు ఆ కౌన్సిలింగ్, NLP ప్రాక్టీస్ చేయడం అన్నీ ఆపేసి నేనే ఉమెన్ కోచ్ అయ్యా. స్కూల్ వరకు ఎవరొకరు చెప్పారు, కాలేజీలో ఎవరొకరు చెప్పారు, పెళ్లి ముందు వరకు కూడా ఎవరో పెద్దోళ్ళు ఎవరో చెప్పిన మాట విన్నాం. పెళ్ళయ్యాక ఏం చెయ్యాలి, ఎక్కడ ఉండాలి, ఎలా మాట్లాడాలి, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పే మనకి ఆ పెద్దరికం కూడా స్లోగా పోయింది. ఒక కోచ్ పొజిషన్ నేను తీసుకున్నది అందరినీ డిక్టేట్ చేయడానికో, పెద్ద రైల్లో పెద్ద మనిషిలో తిరగడానికో కాదు, ఒక గైడ్గా, ఒక డైరెక్షన్గా, నువ్వు బాగుంటేనే నీ కుటుంబం బాగుంటుంది అని తెలియజేయడానికి మళ్ళీ ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ పొజిషన్ నుంచి ఉమెన్ కోచ్గా మారవలసి వచ్చింది. చాలామంది అనుకుంటారు డిజిటల్ మహిళలోకి వచ్చాక ఓన్లీ డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారేమో అనుకుంటారు, కానీ డిజిటల్ మహిళ అంటే శక్తి, ఆ తర్వాతే సంపద, ఆ తర్వాతే స్వేచ్ఛ. శక్తి లేకుండా సంపద రాదు. ఆ శక్తి ఏంటంటే, నిన్ను నువ్వు హెరాస్ చేసుకోకు, నీ ఫ్యామిలీ నువ్వు హెరాస్ చేయకు. డైరెక్ట్గా వర్డ్ వాడేస్తున్నాను, హెరాస్ అనే వర్డ్. నీకు ఎక్కడ నీ స్కిల్ ఉంది, ఎక్కడ నీ బుద్ధి కుదురుతుందో అక్కడ నువ్వు టైంని ప్రొడక్టివ్గా వాడు. నీకు చదువు లేకపోయినా ఈ రోజుల్లో ప్రాబ్లం లేదు, టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా ఈ రోజుల్లో ప్రాబ్లం లేదు, ఏదన్నా చెయ్యాలి అన్న ఒక కోరిక అయితే ఉండాలి. అది రాకుండా ఈరోజు నువ్వు అందరి మీద నీ వల్లే అని చెప్పుకుంటూ పోతే ఎటుపోతుంది నీ లైఫ్? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, సద్గురు శివానందమూర్తి గారి దగ్గర నుంచి నేర్చుకున్న ఒక విషయం, ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఇంకా వేరే షార్ట్ కట్టే లేదు దానికి. ఇల్లు బాగుంటేనే సమాజం బాగుంటుంది, కుటుంబాలు కలిస్తేనే సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది. ఆ దేశం బాగుండాలి అంటే ఖాళీగా కూర్చున్న మహిళ ఈరోజు ఏదైనా దేశానికి ఉపయోగపడే పని ఒకటి చెయ్యాలి. అదేంటండి, నేను చేసే పని దేశానికి ఎలా ఉపయోగపడుతుంది? ఇవాళ పొద్దున్న వాట్సాప్లో ఐ వాంట్ కోకో పౌడర్ అని 3 మెసేజ్లు పెట్టారు. అందులో ఒక ఆవిడ నాన్ కెఫైన్ కాఫీ పౌడర్ తయారు చేస్తుంది, ఒక ఆవిడ బేకింగ్ ప్రొడక్ట్స్ చేస్తారు, బేకరీ ప్రొడక్ట్స్, ఒక ఆవిడ చాక్లెట్స్ చేస్తారు. వీళ్ళు ముగ్గురికి 3 వచ్చు, పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, పెద్దగా ప్రపంచం తెలిసిన వాళ్ళు కాదు, వీళ్ళు ముగ్గురు కూడా పల్లెటూరుల నుంచే. ఈ 3 ప్రొడక్ట్స్కి కావాల్సిన వస్తువులు ఏంటి? కోకో పౌడర్, ఇంకేం అవసరం అవుతాయి? షుగర్ వేస్తే షుగరు, బెల్లం వేస్తే బెల్లం, నట్స్ వాడతాం, బటర్ వాడతాం, వెనిలా ఎసెన్స్ వాడతాం, ప్యాకేజింగ్ వాడతాం, ఈస్ట్ బేకింగ్ ఎసెన్స్ అన్ని వాడుతూ ఉంటాం, రకరకాలుగా వాడతాం కదా. ఒక మనిషి ఒక పని చేస్తున్నప్పుడు రిపిల్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. ఏ మనిషి ఏ పని చేసినా కూడా ఆ మనిషి ద్వారా వేరే వాళ్ళకి జీవనాధారం పెరుగుద్ది. నేను ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాను,
మీరందరూ వచ్చి ఇక్కడ ఇలా కూర్చున్నారు అంటే మనకు తెలియకుండా బయట ఒక 200-300 మంది దగ్గర మనం ఇక్కడ కావాల్సిన సర్వీసెస్ తీసుకుని మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నావా లేదా? అంటే ఒక మనిషి పని చేయడం వల్ల ఆ మనిషి యొక్క ప్రొడక్ట్ కానీ, ఆ మనిషి వల్ల కలిగే ఒక రిపుల్ ఎఫెక్ట్ కానీ, బై ప్రొడక్ట్ కానీ, ఇండైరెక్ట్గా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ వాళ్ళకున్న సేవలు, వాళ్ళ యొక్క వినియోగదారు వస్తువులు ఏదో రకంగా ఉపయోగపడతాయి. అన్నీ వచ్చిన వాళ్ళు ఒకే చోట కూర్చుంటే వృద్ధి చెందుతారా? మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ మొబిలైజేషన్ మీద నడుస్తూ ఉంటుంది. మనం అది గ్రహించలేకపోతున్నాం. వేరెవర్ ఎనర్జీ మూవ్స్, ఎనర్జీ అనేది మూవ్ అవుతూ ఉండాలి. ఒక చోట ఉండదు కూడా అది. కానీ సరైన పాజిటివ్ దారిలో పెట్టకపోతే ఆ ఎనర్జీ నెగిటివ్గా మారిపోతుంది. చాలామంది డిజిటల్ మహిళల్లో చూశాను, చదువుకోకుండా పచ్చళ్ళు పెట్టిన వాళ్ళు ఉన్నారు, చదువుకోకుండా బొమ్మలు తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, చదువుకోకుండా క్రోషెట్ ఆర్టులు లిప్పానార్టులు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈరోజు కారణాలు కూడా ఏమీ లేవు. నువ్వు 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 అని కారణాలు చెప్పుకుంటూ పోతున్నాం కదా. నీ వల్ల ఇలా ఉండిపోయాను, తన వల్ల ఇలా ఉండిపోయాను, అది లేకపోవడం వల్ల ఇలా ఉండిపోయాం అంటున్నాం కదా. అసలు నిజంగా మనిషి తలుచుకుంటే కారణాలు ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నాను నేను ఈరోజు. డిజిటల్ మహిళలో ఈ మైండ్ సెట్ని సెట్ చేస్తాం. ఫస్ట్ బయట వాళ్ళు వచ్చి ఎవ్వరూ నీకు సహాయపడరు, నీకు నువ్వే కష్టపడాలి, నీకు నువ్వేంటో తెలుసుకోవాలి, నీకు నువ్వెక్కడ అడుగు పెడితే 4 రూపాయలు చేయగలవో నువ్వే ఆలోచించుకోవాలి. అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి, కానీ నువ్వు డెసిషన్ తీసుకోవాలి. లీకేజెస్ ఎక్కడ జరుగుతున్నాయిరా ఆడవాళ్ళ జీవితంలో అంటే ఫస్ట్ థింగ్ ఏంటమ్మా? ఓవర్ కమ్యూనికేషన్. ఏంటది అంటే ఇప్పుడు మీ అమ్మగారో, మీ ఆడబడిచో, మీ తోటకోళ్ళో, మీ అత్తగారో ఫోన్ చేస్తే నువ్వు పొద్దున్న లేచి దోసపిండి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టింది, కొత్తిమీర సగం ఎండిపోయింది. ఎవరితో మాట్లాడాలో మీరు వాళ్ళతో మాట్లాడట్లా, ఎవరితో ఏం మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడేస్తున్నారు. దీస్ ఆర్ లీకేజెస్ ఇన్ ఉమెన్స్ లైఫ్. ఎంత టైం వేస్ట్ తెలుసమ్మా మీకు. నేను ఎవరిని ఇక్కడ పాయింట్అవుట్ చేయను, అనవసరమైన విషయాల మీద నేను వేస్ట్ చేస్తున్నానండి అని హానెస్ట్గా ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్య బాబాయ్, మరి కాకినాడ వాళ్ళు ఎంత నిజాయితీ వాళ్ళు అనుకోలే నేను. ఇదే టైంని ఏ వస్తువు తయారు చేయడానికైనా, ఏ వస్తువుని ప్రొడ్యూస్ చేయడానికన్నా, నీ యొక్క సేవను వేరే వాళ్ళకి అందించాలన్నా, నువ్వు ఒక కోచ్ అయినా ఇదే టైంని ప్రొడక్టివ్గా కొంచెం మంచి దారిలో పెడితే ఒక 6-7 నెలల్లో నువ్వు సంపాదనలో పడిపోతావా పడవా? ఇంకా సంపాదనలో పడితేనేమో నీ గౌరవం, గుర్తింపు అన్నీ పెరుగుతాయి. అన్నెసెసరీగా నువ్వు టైం కేటాయిస్తేనేమో నీ మీద అనగరాని మాటలు అంటానే ఉంటారు. నువ్వు ఈ ఓవర్ కమ్యూనికేషన్లో నువ్వేం చేస్తావు అంటే అనవసరమైన ఇంకో 4 వదిలేస్తావు. ఆ మాట అట్టెల్ మళ్ళీ దగ్గరికి వస్తుంది. ఎవరున్నారు డిజిటల్ మహిళ సిల్వర్లో? ఎవరు టైం సరిపోవట్లేదంటే అన్నవాళ్ళు ఎంతమంది? టైం సరిపోదు, అసలు సరిపోదు డిజిటల్ మహిళలో. సరేనండి, ఒకసారి చెప్పారు. ముందు టైంని ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో అక్కడే మనీ బ్రీడ్ అవుతుంది. నువ్వు నెగిటివ్ ఎమోషన్స్ మీద పెడితే నెగిటివ్ ఎమోషన్స్ బ్రీడ్ అవుతాయి. అనవసరమైన మాటల మీద పెడితే అనవసరమైన మాటలతో గొడవలు బ్రీడ్ అవుతూ ఉంటాయి. ప్రతిదానికి ఒక ప్రొడక్ట్ అవుట్పుట్ ఉంటుంది కదా. కానీ టైం ఎవరైతే మంచి విషయాల మీద, ఏదైనా వ్యాపకం మీద పెడతా ఉంటారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. కానీ ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి డిజిటల్ మహిళలో మేము ఆన్లైన్ స్కిల్స్ నేర్పించి, మొన్న మా టీం వాళ్ళు చెప్తున్నారు, ఏమంటున్నారు మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా అంటే, మేడం యూట్యూబ్లో ఇవన్నీ ఉంటాయి కదా, నేర్చేసుకోవచ్చు కదా, మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలి అంటున్నారంట. మరి నువ్వు యూట్యూబ్లోనే నేర్చేసుకుని ఉంటే ఇంకా నువ్వు ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతావు ఎందుకున్నావు? నువ్వు ఈ పాటికి సంపాదించుకోవాలి కదా, నువ్వు దారులు వెతుక్కోకూడదు కదా. ఇప్పటికీ కూడా ఒక డైరెక్షన్లో వెళ్ళడానికి ఉన్న విలువ తెలియట్లా. సోషల్ మీడియాలో నువ్వు బ్రాండ్ అవ్వాలి, నువ్వు ఇంటి దగ్గరే కూర్చుని నీ యొక్క ఉత్పత్తిని కానీ, నీ యొక్క సర్వీస్ని కానీ నువ్వు ప్రపంచం నలుమూలని తెలియచేయాలంటే నువ్వు పోస్ట్ పెట్టేస్తే సరిపోదు, దానికో స్ట్రాటజీ ఉండాలి. ఎలాంటి పోస్ట్ పెడితే ఎలాంటి ఆడియన్స్ తగులుతుందో నీకు తెలియాలి. నీ కంటెంట్ని ఎన్ని రకాలుగా తీసుకోవాలో నీకు తెలియాలి. ఇన్ని తెలిసినా కూడా రోజు పొద్దున్న ఎవరో ఒకరు లే బాబు బాబు లే 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 అని ఎవరో ఒకరు నేను లేపాలి, మోటివేట్ చెయ్యాలి, అప్పుడే నువ్వు పెడతావు. ఇన్ని మేము చేస్తూ ఉంటే
సోషల్ మీడియాలో అన్ని ఫ్రీగా దొరికేస్తున్నాయి కదండి అంటూ ఫోన్ చేసి. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్. ఒక పని ఏదైనా చెయ్యాలి అంటే ఒక గైడెన్స్, ఒక కరిక్యులం అంటాం. స్కూల్లో పిల్లలు ఎలా అయితే చదువుకుంటే 10th పాస్ అవుతారో, డిగ్రీ పాస్ అవుతారో, యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్స్ అవుతారో, మీరు అనుకున్న ఉత్పత్తి కూడా బయటకు మార్కెట్లో డిమాండ్ పెరగాలి, లీడర్లు రావాలి అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఒక పవర్ఫుల్ వెపన్. దాన్ని అల్లాటప్పగా చేసేయడానికి కుదరదు. దాని ఒక గైడెన్స్లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఆ సేఫ్టీ ఏంటి తెలుసుకుని పెట్టాలి. నాకు ఇప్పుడు కిక్ ఏంటంటే ఒక 4 సంపాదించుకుంటే నాకు కిక్. ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టాలి, ఎవరైనా వచ్చి స్టూడియోలో రీల్స్ ప్రమోషన్స్ చేసుకున్నా ఉండాలి అనుకున్నా ఒక ఆఫీస్ పెట్టా, ఐఎమ్ హ్యాపీ. ఇంతకు మించి నా ప్రోగ్రామ్ నడవడం నాకేం అక్కర్లేదు. ఇంకో దేవుడి దయ వల్ల మంచి టీం దొరికారు. నేను లేకపోయినా కూడా నా సిస్టమ్ అలాగే నడిచిపోయే టీం దొరికారు. నాకు ఇప్పుడు కిక్ ఇచ్చేది ఒకటే, ప్రతి మహిళ కూడా తనకున్న స్కిల్ ఏంటో తెలుసుకుని సంపాదించాలి. నన్ను కలిసినప్పుడు డిజిటల్ మహిళ ద్వారా 50,000 సంపాదించానండి, 1,00,000 సంపాదించానండి, నా మైండ్ సెట్ ఇలా మారిందండి, నా కుటుంబం బాగుందండి, మేమంతా సంతోషంగా ఉన్నామండి అని చెప్పలేదు. ఒకటే కావాలి నాకు. తెలుగు మహిళ ఎక్కడున్నా కూడా తనలో ఏముందో తెలుసుకుని దానికి కొంచెం సోషల్ మీడియా స్కిల్స్ వాడి ఇంట్లోనే కూర్చొని 4 డబ్బులు సంపాదించుకునేలా చేయడం మా ఉద్దేశం. అలాంటప్పుడు ఒంటరిగా మహిళ నడవడం అనేది చాలా టైం పట్టేస్తుంది. ఈరోజు నేను సక్సెస్ అయ్యానంటే కూడా కారణం అంతమంది ఉన్నారు. 16,000 మంది డిజిటల్ మహిళలు ఉన్నారు. నాకేం భయం? నేను ఏం చెయ్యాలనుకున్నా కూడా నాకు ఇప్పుడు భయం లేదు. నేను ఒక్కదాన్నే ఉండుంటే ఏం సాగుదును. అందుకు కమ్యూనిటీ అనేది బాగా ఫోకస్ చేస్తున్నాం. ఎంతమంది డిజిటల్ మహిళలోకి వచ్చాక ద బెస్ట్ పీపుల్ పరిచయం అయ్యారండి అని చెప్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. యూ నీడ్ టు హ్యావ్ ఉమెన్ సపోర్ట్. అలాంటి ఒక పవర్ఫుల్ కమ్యూనిటీ డిజిటల్ మహిళ. మరి సంఘాలు ఏంటి? అయిపోయి ఇప్పుడు ఈ ఆడవాళ్ళ ఆర్గనైజేషన్ ఎలా పెట్టేది, ఈ సంఘాలు ఎలా పెట్టేది అని ఫస్ట్ నాకు భయం వేసింది. కానీ నేను ఒకటే అనుకున్నా, నేను డైరెక్ట్గా బయట వాళ్ళని తీసుకోవట్లేదుగా, నా దగ్గర ట్రైన్ అయ్యి వాళ్ళకంటూ ఒక క్లారిటీ వచ్చి వాళ్ళంటూ మార్నింగ్ రాగా వింటూ వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకుంటూ ఉన్న వాళ్ళేగా నేను తీసుకుంటున్నాను. వీళ్ళు డెఫినెట్గా బయట ఆడవాళ్ళు అయితే బిహేవ్ చేయరు అనే నమ్మకంతో పెట్టాను. నా నమ్మకం ఎంత నమ్మకం అంటే అనుకున్న ఐడియా వచ్చిన 3 నెలలకి 25 సంఘాలు పెట్టేశాం. కానీ నాకు ఇక్కడ నెంబర్ కాదు ఇంపార్టెంట్, ఇంపాక్ట్ కావాలి నాకు. అందుకు ఫస్ట్ డిజిటల్ మహిళలోకి వచ్చాక అన్నీ నేర్చుకున్నాక వాళ్ళకి ఏంటో క్లారిటీ వచ్చాక అప్పుడు సంఘాల్లోకి పంపిస్తున్నాం. ఇలా లైక్ మైండెడ్ ఉమెన్ అందరూ జారాలో చోట. ఒక కేటగిరీ వాళ్ళు ఒక్కళ్ళే ఉండాలి, అందరాలకి వ్యాపారం ఇవ్వాలి. అలా ఒక సంఘంలో 100 మంది ఉండాలి. విజయవాడ ఫస్ట్ పెట్టాం సంఘం. 100 మంది నీ సంఘంలో ఉన్నప్పుడు 100 రకాల కేటగిరీలు ఉన్నప్పుడు ఎంత బిజినెస్ చేయొచ్చమ్మా నువ్వు. బై ఫ్రమ్ డిజిటల్ మహిళ, సెల్ టు డిజిటల్ మహిళ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. డిజిటల్ మహిళస్లో ఆన్లైన్ చేసుకుంటున్నారు, లేకపోతే ఆఫ్లైన్లో సంఘాల్లో చేసుకుంటున్నారు. 2 చోట్ల బ్యాలెన్స్ అయినప్పుడే కదా మనకు డబ్బులు అనేవి వస్తాయి. సంఘాలు పెట్టడానికి ఇంకొక కారణం ఏంటంటే మనకి చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ లాంటి టౌన్లో మీకు రోటరీ కానీ, జేసీఐ కానీ, లైన్స్ కానీ, వాసవి కానీ మీకు రకరకాల క్లబ్స్ ఉన్నాయి. అందరికీ ఒక ఉద్దేశం ఉంది. చాలా గొప్ప ఆర్గనైజేషన్స్. కొంతమంది సేవాభావం, కొంతమందికి లీడర్షిప్ భావం, కొంతమందికి ట్రైనింగ్ భావం, ఇంకొంతమందికి నెట్వర్కింగ్ భావం. అందరికీ అన్ని భావాలు ఉన్నాయి. వీళ్ళలో ఏ ఒక్క ఫౌండర్ కూడా లోకల్ కాదు. డిజిటల్ మహిళా సంఘం ఫౌండర్ ఇస్ లోకల్. లోకల్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇక్కడ తెలుగు మహిళకి ఇది ఒక వరంగా మారాలి. ఇది ప్రతి భాష వాళ్ళు టైప్ చూడాలి. చూశారు డిజిటల్ మహిళ కర్ణాటక వాళ్ళు చూశారు. డిజి కన్నడ పెడతాము, మీరు హెల్ప్ చేస్తారా అని అడిగారు. ఇలా ప్రతి భాషకి వెళ్ళాలి. ప్రతి మహిళ బయటికి రావాలి. ప్రతి మహిళ తనంటూ తను సంపాదించుకుని భారతదేశ ఆర్థిక అభివృద్ధికి తన వంతు కృషి తను చెయ్యాలి. అన్నీ గమనించండి. ఏదో మేము వచ్చి మాట్లాడేసామని కాదు, మీకు తెలుస్తుంది కదా సిన్సియర్ ఎవరు, జెన్యూన్ ఎవరు, ఫేక్ ఎవరు తెలుసుకోనంత అమాయకులు అయితే ఇక్కడ ఎవరు లేరు. తెలుసుకుని మీకోసం మీరు ఏమైనా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వస్తానే ఉన్నారు, ఒక్కొక్కళ్ళు వస్తానే ఉన్నారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ విజిటర్స్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. 30 రోజుల పాటు కన్సిస్టెంట్గా తన మైండ్ సెట్ మార్చుకోవడం కోసం ఒక రొటీన్ ఫాలో అవుతూ మార్నింగ్ రాగా మనీ రాగా వింటూ ప్రతిరోజు కూడా మేము చెప్పిన సోషల్ మీడియా పోస్ట్ పెట్టుకుని ఆ పోస్ట్ ద్వారా తన సంపాదన వైపు అడుగులు వేయడానికి మొదట అడుగేసిన వాళ్ళందరికీ కూడా శక్తి అవార్డ్స్ ఇస్తాం. సెకండ్ ఏమో అచీవర్ అవార్డ్స్ ఉంటుంది. పోస్టులు పెట్టి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకుని, అంటే జీరోతో మొదలైన వాళ్ళు 20,000 30,000, 30,000 ఉన్నవాళ్ళు ఒక 90,000, ఇలా 3x ఇన్కమ్ వెళ్ళిన వాళ్ళకి అచీవర్ అవార్డు. అలాగే దాని తర్వాత సూపర్ స్టార్ అవార్డు ఉంటుంది. నెలకి 1,00,000. నువ్వు నెలకి 1,00,000 సంపాదించాలి, 3 నెలలు సంపాదించాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. మళ్ళీ సూపర్ స్టార్ అవార్డు. ఆ తర్వాత 25,00,000 సంపాదిస్తే మహారాణి అవార్డు. ఆ తర్వాత 1,00,00,000 భూమి అవార్డు. ఎంతమంది మీలో అవార్డ్స్ తీసుకుంటారు? ఫిబ్రవరి 13 ఏ దించేశారా? ఫిబ్రవరి 13 అనగానే ఫిబ్రవరి 13 రాజమండ్రిలో ఈవెంట్. 13 ఏంటంటే నేషనల్ ఉమెన్స్ డే, జాతీయ మహిళా దినోత్సవం. అందరు రండి ఫిబ్రవరి 13కి. ఓకే, కంగ్రాచులేషన్స్. గౌరవంతో ఐక్యతతో ప్రోత్సహిస్తాను. నైతికతో ఆర్థిక స్వాతంత్రం కోసం కృషి చేస్తాను. డిజిటల్ నైపుణ్యాలను సరైన దారిలో ఉపయోగించి నా కోసం, నా కుటుంబం కోసం, నా సమాజం కోసం మంచి భవిష్యత్తును నిర్మిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాది కాకినాడ. నా పేరు విక్టోరియా రాణి. మా నీష్ వచ్చి లైఫ్ ఫిష్ అండ్ డ్రై ఫిష్ మ్యామ్. అంటే ఎవరికి చేపలు కావాల్సిన ఇప్పుడు ఎవరి దగ్గర కొనుక్కోవాలి? రాణి గారి దగ్గరే కొనాలి. అప్పుడు ఆవిడకి ఏం అవసరం వచ్చినా ఎవరి దగ్గర కొంటారు? బై ఫ్రమ్ డిజిటల్ మహిళ, సెల్ టు డిజిటల్ మహిళ. మనకు మనం, మనలో మనం కలిసి కలని చేరుదాం. చిన్న నవ్వులో పెద్ద జోష్ ఉంది. ఇదే మన సంఘం, సంఘం సంఘం మన సంఘం, డిజిటల్ మహిళా సంఘం. మన హృదయం ఒకే. ये शक्ति संपदा स्वेच्छा Now I'll buy this. How much is this? అది మొత్తం నేను డిజైన్ చేసింది. అటువంటి డిజైనింగ్ వర్క్స్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మాది వచ్చి అనుష్క ఫ్యాషన్, సూపర్ బజార్ బ్యాక్ సైడ్ ఉంటుందండి.